కొత్త ఉద్యమంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరం వచ్చేసామండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఈ వీడియోలో ఆన్లైన్ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అనేది మీకు చూపించడం జరుగుతుందండి. ఇది మేము ఇంట్లోనే ఉంటూ ఖాళీగా ఉంటున్నాము, మేము కొంచెం చదువుకున్నాము, మాకు కొంచెం నాలెడ్జ్ ఉంది అనే వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుందండి. ఆన్లైన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. ఇంట్లోనే ఉంటూ ఈజీగా ఆన్లైన్ బిజినెస్ చేస్తూ మనీ ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చో నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుందండి. అయినా మన హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాము అయితే అస్సలు అనుకోవద్దండి. ఎందుకంటే మనం చాలా వర్క్ చేస్తూ ఉంటాం, ఇంట్లో ఖాళీ ఖాళీ అంటాం కానీ చాలా పనులు అయితే చేస్తూ ఉంటాం కదా. కాకపోతే మనకి మనీ ఎర్నింగ్ అనేది ఉండదు, అంతే కదండి. కానీ మనం చిన్న చిన్న పొదుపులు చేసుకుంటూ మనకి వచ్చే శాలరీని ఖర్చులని మెయింటైన్ చేసుకుంటూ కొంచెం కొంచెం అమౌంట్ ఖర్చులు తగ్గించుకుంటూ పొదుపుని పెంచుకుంటూ పోతే అదే మన శాలరీ అండి. కూరగాయలు, పళ్ళు ఇలాంటివేమీ పాడవ్వకుండా, ఇంట్లో సరుకులు గట్ట ఏమీ పాడైపోకుండా చూసుకోవడం కూడా మన సంపాదనేనండి. అలా అని చెప్పి నేను అనుకుంటాను. ఇవేమీ కాదు, నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది ఆన్లైన్లో, నేను కొంచెం మనీ అయితే ఎర్న్ చేసుకుంటాను అని చెప్పి అనుకునే వాళ్ళకి ఈ సలహా అయితే ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నానండి. ఇది నా ఫ్రెండ్ అయితే స్టార్ట్ చేసింది కాబట్టి తను ఏ విధంగా స్టార్ట్ చేసిందో మీ అందరికీ కూడా ఒకసారి చెప్తే మీరు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో మీ అందరికీ ఒకసారి అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా ఉపయోగపడినట్టయితే ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. లేదు మా ఎవరికి ఉపయోగపడదు అనుకుంటే వదిలేసేయండి. బిజినెస్లో లో అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక్క రూపాయి కూడా మనం పెట్టుబడి పెట్టకుండా ఆన్లైన్లో ఏ విధంగా అయితే బిజినెస్ చేయొచ్చు అనేది నేను మీకైతే ఒక చిన్నదైతే చెప్తున్నాను. అదొకసారి మీరు చూసేయండి. బాగుంది అనిపిస్తే ట్రై చేయండి. లేదు నాకులా వానాకాలం చదువులలో అయితే ఏం అవసరం లేదు, మానేసేయండి నిరభ్యంతరంగాను. అయినా ఇంట్లో ఉన్నవి వాడుకుంటూ నీట్గా పాడు చేసుకోకుండా నీట్గా పద్ధతిగా వాడుకుంటూ ఇంటిని ఒంటిని శుభ్రంగా ఉంచుకుంటే అదే 10,000 అండి మనకి. లేదు మాకు నాలెడ్జ్ ఉంది, మేము చదువుకున్నాము, డిగ్రీ చేసున్నాము, ఇంట్లో ఖాళీగా ఉంటున్నాము అనుకునేవాళ్ళు ఈ విధంగా అయితే ఒక చిన్న సజెషన్ అండి. అంటే నా ఫ్రెండ్ ఉంది, తన పేరు వచ్చి సత్య అండి. తనైతే ఒక ఆన్లైన్ శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసిందండి. అది తన ఇంట్లోనే ఉంటుంది, తన దగ్గర షాప్ కానీ ఏమీ లేదు, ఇంట్లో కూడా శారీస్ గట్రా ఏమీ పెట్టదు. జస్ట్ తను ఏం చేస్తుందంటే ఆన్లైన్ షాపింగ్ అండి. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే జస్ట్ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను తను ఏ విధంగా చేసింది అనేదిని. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. అంతేకాదు ఆన్లైన్లో అసలు నో ఇన్వెస్ట్మెంట్, అంటే మనం రూపాయి కూడా పెట్టుబడి పెట్టనవసరం లేకుండా మనం ఇంట్లోనే ఉంటూ డబ్బులు సంపాదించవచ్చు అని ఇలా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఏవేవో యాప్స్ గురించి చెప్తూ ఉన్నారు. అవన్నిటిని కూడా విని అవి ట్రస్టెడ్ అయితే మీకు తెలిసిన వాళ్ళైతే మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోండి. లేదు అవన్నీ మనకు తెలియదు అంటే నోరు మూసుకుని కూర్చోవడం అంటే ఉత్తమం అంటూ ఇంకోటి ఏది లేదండి. ఎందుకంటే ఆన్లైన్లో ఇప్పుడు చాలా రకాలుగా మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఎండాకాలం చదువులు, వానాకాలం చదువులు వాళ్ళు అయితే అసలు వాడి జోలికి వెళ్ళకపోవడం మంచిదండి. ఇప్పుడైతే నా ఫ్రెండ్ అయితే డిగ్రీ చేసిందండి, తన ఇంట్లోనే ఉంటుంది. తనకి జాబ్ చేసే అవకాశం ఉన్నా ప్రస్తుతానికి తన పిల్లలతోనే తన ఇంట్లోనే సరిపోతుంది కాబట్టి తను ఎక్కడికి ఏం చేయట్లేదు, జాబ్ గట్రా ఏం చేయట్లేదు, ఇంట్లోనే ఉంటుంది. తను ఏం చేస్తుందంటేనండి ఆన్లైన్లో శారీస్ బిజినెస్ అయితే మొదలుపెట్టింది. అది ఎలా అంటే తను డైరెక్ట్ సెల్లర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని వాళ్ళకి పేజ్ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ లేదంటే ఇట్లా పేజెస్ ఉంటాయి కదా, అందులో తను మాట్లాడుకుని తిను వాట్సాప్లో అంటే మా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, మా కమ్యూనిటీలో కావచ్చు లేదా అపార్ట్మెంట్లో కావచ్చు, ఇట్లా గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో తను రోజు కొత్త కొత్త డిజైన్ శారీస్ అన్నీ పెడుతూ ఉంటుందండి. పెట్టినప్పుడు ఇప్పుడు సెల్లర్ వచ్చేసి తనకి శారీ రేట్ వచ్చేసి 250 రూపాయలు అనుకోండి. తను వాట్సాప్లో పెడుతుంది కదా, తను వాట్సాప్లో మనకి ఆ శారీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తుందండి. ఇస్తే తను 300కి దాన్ని సేల్ చేస్తుందండి. సేల్ చేస్తే ఈ 300 కూడా తిన అకౌంట్లోనే పడతాయండి. ఇప్పుడు సత్య, తన పేరు సత్య అకౌంట్లో పడతాయండి 300 కూడా. అప్పుడు తిను ఏం చేస్తుందంటే
తిన తిన అకౌంట్ నుంచి డైరెక్ట్ సెల్లర్కి 250 అయితే ఇచ్చేస్తుంది. 250 అయితే మనకి ఆ అమ్మాయి పంపించేస్తుంది డైరెక్ట్ సెల్లర్కి. ఒక 50 రూపీస్ అయితే తిన అకౌంట్లో ఉండిపోతాయండి. అది తినకి లాభం అనమాట. ఆ 50 రూపీస్ సత్యాకు వచ్చి లాభం. ఇలా తెలిసిన వాళ్ళు అయితే ఆన్లైన్ గురించి కంప్లీట్గా తెలిసిన వాళ్ళు, లేదంటే కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, పర్వాలేదు అనుకున్న వాళ్ళు, ఈ విధంగా అయితే ఆన్లైన్ వ్యాపారం అయితే మొదలు పెట్టచ్చండి. ఇందులో అయితే తినైతే ₹1 కూడా ఇన్వెస్ట్ అయితే చేయలేదు. తన ఇంట్లోనే ఉంటూ తను సెల్లర్స్ని చూస్ చేసుకుని శారీ వచ్చేసి 250 కాస్ట్ అతను చెప్తే తను 300కి అమ్ముతుంది. లేదా అదే శారీ 350 కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోతుందండి. అంటే ఇప్పుడు పండుగలు వస్తాయి కదా, పండుగలు కానీ పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ వస్తాయి కదా, పెళ్ళిళ్ళ సీజన్ ఇలాంటివి, పెళ్ళిళ్ళ సీజన్ ఇలాంటప్పుడు ఈ 250 రూపీస్ ఉన్నటువంటి శారీ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి 200 అవుతుందండి. అప్పుడు దీనికి 100 లాభం వస్తుందండి. ఈ విధంగా అయితే తిను స్టార్ట్ చేసింది. తినైతే ఓన్లీ మా కమ్యూనిటీలో మాత్రమేనండి తిను అమ్మేది, సేల్స్ చేసేది. వేరే బయట ఎక్కడ అమ్మదు. ఓన్లీ మా కమ్యూనిటీలో అమ్ముతుంది. దీనికి ఎక్కువ లక్షలు వందలు వచ్చేస్తాయి అని నేను చెప్పనండి. ఒక శారీకి వచ్చి 100, 50, 150 పెద్ద పెద్ద శారీస్ అంటే 2000, 3000 శారీస్కి అయితే మాత్రం 1000 అలా మిగులుతాయి. చిన్న చిన్న శారీస్కి అయితే 50, 100 ఇట్లానే మిగులుతాయండి. ఈ విధంగా అయితే తినైతే శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది. అంటే తనకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి స్టార్ట్ చేసింది. ఈ విధంగా తనైతే మనీ అయితే కొంచెం ఎర్న్ అయితే చేసుకుంటుందండి. ఎక్కువ అని చెప్పలేను కానీ నెలకి ఒక 500 అని 1000 అని అట్లా ఎర్న్ అయితే కంపల్సరీ చేసుకుంటుంది. తను స్టార్ట్ చేసి 2020లో స్టార్ట్ చేసిందండి శారీస్ బిజినెస్. అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తుంది. అంటే బయట ఎక్కడ ప్రస్తుతానికైతే చేయట్లేదండి. ఓన్లీ మా కమ్యూనిటీలోనే చేస్తుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా మీరు తెలుసుకుంటారని చెప్పేసి మీకైతే చెప్పడం జరుగుతుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా స్టార్ట్ చేసుకోండి. మరైతే ఇదే అండి వాళ్ళ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే వచ్చిన లైక్ ఇవ్వండి. మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఆన్లైన్లో అవగాహన ఉంటే మనం ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనమైతే సంపాదించుకోవచ్చండి కొంచెం. కానీ జాగ్రత్తగా ఉండాలండి. ఆన్లైన్లో అయితే ఈ మధ్యలో చాలా రకాల మోసాలు జరుగుతున్నాయని వింటూనే ఉంటున్నాం కదా. నేను మీ అందరికీ అర్థమైనట్టే చెప్పానని అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. మరి ఇదేనండి వాళ్ళ వీడియో. మరి ఇంకొకసారి అడుగుతున్నాను, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ ఛానల్లో రాను ఇంకా మంచి మంచి మనీ సేవింగ్ టిప్స్ అయితే, గోల్డ్ సేవింగ్ టిప్స్ అయితే, ఇంకా గోల్డ్ అయితే స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తానండి. గోల్డ్ సేవింగ్స్ టిప్స్ అయితే చాలా ఉన్నాయి, ముందు ముందు వస్తూ ఉంటాయండి. మిగిలిన ఛానల్స్ని ప్రోత్సహించినట్టే నా ఛానల్ కూడా ప్రోత్సహిస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్. ఉంటాను. బాయ్.